జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా శరన్నవరాత్రులలో భాగంగా గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు పర్యవేక్షణలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. వేకువజామునే భక్తులు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఆలయంలో పుష్పయాగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 108 రకాల తామర పువ్వులతో హోమాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహించే కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజుగా వేదమాత గాయత్రీదేవిగా తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని సామూహిక పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని గాయత్రి హోమం సాయంత్రం నిర్వహించుకుంటూ అలాగే 24వ తేదీ బుధవారం అనగా రేపు శ్రీ గంగానమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం అయిపోతున్నారు. అలాగే తెల్లవారుజాము నుండి అన్నపూర్ణ అమ్మవారికి అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని రేపు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కని విని ఎరుగిన రీతిలో పుష్పయాగం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తిరుచార్నూరులో పద్మావతి అమ్మవారికి ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో ఆ పుష్పయాగ కార్యక్రమాన్ని మన అమ్మకి గంగానమ్మ అమ్మవారికి అన్నపూర్ణ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారికి ఈ యొక్క పుష్ప కార్యక్రమం కైంకర్యం జరుగుతుంది. ముందుగా రేపు ఉదయం 8:30 శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో భక్తుల యొక్క జయ జయధ్వానాల మధ్య బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం రేపు ఉదయం 8:30 తీసుకొచ్చినటువంటి విశేష పుష్పాలు అమ్మవారు కూడా ఊరేగింపుగా పురవీధుల్లో విహరించిన తర్వాత ఈ వేదిక వద్ద అమ్మవారిని వేదిక మీద వేంచేపు చేసి ముందుగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహ వాచనము, అలాగే పంచామృత మండపారాధన, అలాగే అమ్మవారికి పంచామృతములతో నవరసములతో సుగంధ పరిమళ గంధోదకాలతోటి అమ్మవారికి స్నపన తిరుమోంజనం ఉంటుంది. అయిన తర్వాత విశేష అలంకరణ, బాలభోగ నివేదన మధ్యాహ్నం 2 గంటల నుండి అమ్మవారికి ఈ తీసుకొచ్చినటువంటి వివిధ రకాల పుష్పాలు అమ్మవారికి ఆచార్య స్వాములు పంచసూక్తములతోటి ఉపనిషత్తులతోటి అమ్మవారి యొక్క పాదాల చెంత ఈ పారాయణ కార్యక్రమంతో అర్చక స్వాములు ఈ పుష్ప కైంకర్యం జరుగుతుంది. ఆ తరువాత హోమ కార్యక్రమం ఉంటుంది. 108 పద్మాలు అంటే తామర పుష్పాలు నేతిలో ముంచి శ్రీ సూక్త విధానంతో ఉపనిషత్తులతోటి పారమాత్మక ఉపనిషత్తులతోటి హోమం అగ్నిముఖంగా అమ్మవారికి ఈ పుష్పాలని సమర్పించడం జరుగుతుంది. 108 పద్మాలు నేతిలో ముంచి అమ్మవారికి అగ్నిముఖంగా సమర్పించడం జరుగుతుంది. ఆ తదుపరి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి పుష్పయాగ కార్యక్రమంలో వేలాది మంది కూడా పాల్గొని ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారి ఇంట సకల శుభాలు కలిగి సకల సౌఖ్యాలు కలుగుతాయి. లక్ష్మీప్రదమైనటువంటి ఈ పుష్పయాగం, అటువంటి పుష్పయాగం మన జంగారెడ్డిగూడెంలో జరగటం, అమ్మవారి సన్నిధిలో జరగటం చాలా విశేషం కనుక విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ పుష్పాలలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక తిలకించినట్లయితే మనందరికీ కూడా మనలో ఉన్నటువంటి మనోవాంఛలు మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి కనుక భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః.